కంటిన్యూ చేస్తున్నాండి. అలా ఆదాము పాపి గనుక నోవాహు దినం వరకు అంతం రాకుండా ఉండి నోవాహు దినంలో అంతమైపోయిందండి ఈ ప్రపంచం మొత్తం. నోవాహు కుటుంబాన్ని మాత్రము పక్షులలో ప్రతి పక్షిని, జంతువులలో ప్రతి జంతువుని, సర్పములలో ప్రతి సర్పమును, దోమ చీమక నుంచి ఆడమగ అని భూమి మీద ఎన్నైతే ఉన్నాయో ఈరోజు ఏనుగులు, పులులు, సింహాలు, కరుడులు మొత్తం ఒక్కొక్క జాతి ఓడలో వాకిలు మూసి తారు పూసేసి వాకిలు మూసేసి దేవుడు ఆ రోజు అంతం కలిగించినప్పుడు భూమి మీద ఆ కుటుంబం తప్పనిస్తే వేరొక కుటుంబం లేదు. ఆ రోజు అంతం చేసి తర్వాత మిగిలినటువంటి జనము ఇంత జనాభాగా మారింది. అదున్నే ఆ విషయము అంతం కోసం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అంతము పూర్తి అంతం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ మొదటి రాకడ ఎందుకు కలిగిందంటే ఇంతవరకు మనమందరూ హిందువులమే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే భారతీయ హిందువులము. ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించి వేరైపోలేదు. మేము మనసు మారింది, గుణం మారింది, బుద్ధి మారింది, ప్రవర్తన మారింది, తాగుబోతులు మారిపోయాము. అపవిత్రమైనటువంటి ఆశలు దురాశలన్నీ విసర్జించుకొని దేవుని నిబంధన ప్రకారము, ఆజ్ఞల ప్రకారము, ఆయన మాటలకు కట్టుబడి ఆయనతో జీవిస్తున్నందుకు క్రైస్తవులు అనబడుతున్నాం అంతే. అయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఇంతకాలం రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాడంటే గడిచిన యుగాలు 38 లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. యుగాలు గడిచిపోయాయి. ఈ యుగమే లాస్ట్. ఈ యుగము తర్వాత యుగం ఉందని ఎవరు అనటం లేదు, ఎవరు వినటం లేదు, ఎవరు నమ్మటం లేదు. అంతం వస్తుందా అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏమంటే అంతం ఖచ్చితంగా వస్తుంది, అంతము అయిపోతుందామని తెలుసునని చెప్తున్నారు. అది అయిపోతుందా అవదో గ్యారంటీ వచ్చేసింది. మనకి అంతం అవుతుంది, కొంచెం కొట్టుకొని పోతుంది, యుద్ధాల్లో అనేకులు చనిపోతుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఒక మాట, ఇన్ని యుగాలలో సంస్కృతంలో కానీ, పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ, భగవద్గీతలో కానీ రాయబడిన ప్రకారము పుట్టినవాడు గిట్టకమానుడు, గిట్టినవాడు పుట్టకమాని, పుట్టినోడు మరణించినోడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ పుట్టినోడు మళ్ళీ మరణిస్తాడు. ఈ విధంగా ప్రపంచం అంతా పెద్దగా ఒక మరిమాన్లాగా పెద్ద ప్రపంచం అయిపోయింది అనుకుందాం. రాయబడిన ప్రకారమే అనుకుందాం. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే దేవుళ్ళు అనుకుంటున్నాము. ఓకే, దేవుళ్ళు కాదని ఏం లేదు. అయితే దేవుడు అనే మాటకు అర్థము ఒక్కడే అని అర్థం. ఆ ఒక్కడు ఎవరంటే పరమాత్ముడు. అంటే ఆ రోజు కూడా తెలుసు, రాముని కాలంలోనూ తెలుసు, శివుని కాలంలోనూ తెలుసు. రాముడు అనే అతని రాజు అనే అతని తల్లి కూడా ప్రార్థనలు చేసింది పరమాత్మునికి. శివుడు తపోదీక్షలు చేస్తూ ఉన్నాడు. ఎవరికి? దేవునికి. తపోదీక్షలు చేస్తూ వరాలు పొందుకుంటున్నటువంటి సంఘటనలు మనం చూసినాము. అనేకమైనటువంటి కథలలో వినిండాము. ఇదంతా మనం కాదనేదానికి లేదు. అందరూ 33 కోట్ల మంది దేవతలు, దేవతలు, నరులందరూ దేవతలు. దేవుడు అనేవాడు నరుడు కాడు అని ఒక మనకు సూచన ఉన్నది. ఇది తెలియంది కాదు, అందరికీ తెలుసు. ఏదో నలుగురు అడ్డం వచ్చేసి అడ్డగిచ్చినంత మాత్రం సత్యం ఆగిపోదు. చివరికి గెలిచేది సత్యమే, తెలిసేది నిజమే, నిలిచేది నిజమే. ఆ ప్రకారము దేవతలు అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, లేదని లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? ఇది సమస్య. ఈ కొత్తగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉన్నట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ముగ్గురుగా దేవుడే ఉన్నాడు. కానీ ముగ్గురు చేరితే ఒక్కడే. ఇదండి. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే అంతము దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పుడు క్రీస్తు శకం అంతము దగ్గరికి వస్తూ ఉంది. ఇక కొందరు అంటున్నారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడే కొంతమంది వీడియోలు పెట్టి. ఈ ప్రకారము అంతము వచ్చే సమయంలో యేసుక్రీస్తు ఎందుకు రావాలి అంటే ఇంతవరకు ఉన్నటువంటి జనాల్లో పుట్టటము సావటము, కుటుంబాలు పెద్ద పెద్దగా అవ్వటము ఇంతవరకు చెప్పుకున్నాము. అయితే స్వర్గానికి ఎందరు వెళ్ళారు, నరకానికి ఎందరు వెళ్ళారు, ఈ సంగతులు ఏవి నిజంగా ఎవరికి తెలియదు.
అంటూ ఉంటే వింటూ ఉంటాం. అవునా, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, పాపం చేసినవాడు నరకానికి పోతాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి పోతాడు అని అనుకుంటూ ఉంటాము. అయితే బైబిల్లో ఈరోజు ఈ 3 సంవత్సరాల నుంచి నేను చదివిన ప్రకారం ఎత్తుకుంటే ఈ స్వర్గం అనేది భూమి మీదనే ఉంది అని రాయబడింది బైబిల్లో. అని రాయబడిందే కానీ నరకమును గురించి రాయబడలేదు. ఎందుకంటే నీకు అవసరమైంది మాత్రమే బైబిల్లో రాసి ఉంటుంది. పరలోక రాజ్యాన్ని భూమి మీదనే అనుభవించవచ్చును అని రాయబడింది. అయితే నరకాన్ని మీరు అనుభవించవచ్చును అని రాయబడలేదు. ఎందుకంటే అది హేయము, మీకు అనవసరము, మనుషులకు అనవసరమని అది నేను రాయబడలేదు. కాబట్టి సంతోషించాలి. మనకు స్వర్గం ఉంటే చాలనుకోవాలి, సంతోషం ఉంటే చాలనుకోవాలి, జీవించాలి. అంతే కదండి. రెండవది ఎందుకు? అయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు హిందువులు అంటే వేరే వాళ్ళు కాదండి. ఇప్పుడు క్రైస్తవులు అనే వాళ్ళు అందరూ హిందువులే, మారిన వాళ్ళే. ఆ ప్రకారం మారిన వాళ్ళని ఎవరు అడ్డగించి తిప్పి మార్చేదానికి అయ్యలేదు. ఎందుకంటే హృదయమును తాకింది ఏదైనానో కూడా సరే దానిని ఎవరు పెరుక్కోలేరు. అలా అని ఎవరు బలవంతంగా జనాలని మార్చలేరు. అయ్యేలేదండి. 4 రోజుల పైన నిజం తెలుసుకుంటే వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చలేదంటే విసర్జిస్తారు. ఆ ప్రకారంగా సత్యము తెలుసుకున్న వాళ్ళు వదలరు. యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏమంటే ఈ పాపానికి బలి, పాపం పోవాలంటే రక్తం వలన మాత్రమేనని ఆది నుంచి వస్తూ ఉందండి. కోళ్ళు కోసేవాళ్ళు, మేకలు నరికేవాళ్ళు, పొటేళ్ళు బలిచ్చేవాళ్ళు, ఈ ప్రకారంగా అనేకమైనటువంటి బలులు ఇస్తూ వస్తున్నారు. యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది. ఏ విధంగా అంటే ఎవరికి పుట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి జన్మం యేసుక్రీస్తు వారిది. శరీరధారిగా ఆయన కన్య మరియా అంటే పెళ్ళి కాక పురుషుణ్ణి ఎరుగక కన్యగానే ఉండి ఆయనను కనాల్సి వచ్చింది. ఆయనను గర్భములో కలిగించింది పరిశుద్ధాత్మ దేవుడే కలిగించుకుని మనలాగే మనతో కలిసి, మనతో నడిచి, మనతో భోంచేసి, మనతో పానం చేసి, మనకు మార్గాన్ని నడిచి చూపించేదానికోసం ఆయన నరుని రూపము ఎత్తుకున్నాడు. శరీరధారిగా ఈ లోకమునకు వచ్చెను. చూడండి, దేవుడు మాట మాత్రమే వినపడతాను నేను ఇంతకుముందు. ఇప్పుడైతే నేరుగా మనిషిలోనే దేవుడుండి నేరుగా మనతో వచ్చి కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఇవంతా చేయకపోతే మీరు నన్ను నమ్మరు. ఇవి చేసిన దానికే మీరు నన్ను నమ్ముతున్నారు. ఇది మనుషులకు అసాధ్యమైనటువంటి కార్యాలు కదా అని ఆయన చెప్పాడు. అయితే చేయాల్సిన అవసరం లేదు. మీరు నన్ను నమ్మినట్లయితే మీకు ఇటువంటి కార్యాలు కూడా అవసరం లేదు. కానీ మీరు నమ్మాలంటే నేను చేయాలి. లేనివానికి లేనిది ఇవ్వాలి, కన్నులు లేననికి కన్నులు ఇవ్వాలి, చెవులు లేననికి చెవులు ఇవ్వాలి, కాళ్ళు లేననికి కాళ్ళు ఇవ్వాలి, సచిన వాడిని బ్రతికించాలి. ఇవన్నీ చేస్తే కానీ 2 రొట్టెలు 3 చేపలు 5,000 మందికి భోజనం పెట్టాడు ప్రార్థన చేసి ఆశీర్వదించి. ఇది ఎవరికి సాధ్యం? నరులకు అసాధ్యం కదండి. ఇలా కాకుండా ఆయన సిలువేసి చంపారు. ఎవరిని చంపారండి? ఆ దేవుని గొర్రెపిల్లగా శరీరధారిగా వచ్చినటువంటి శరీరము పరిశుద్ధమైనది గనుక ఆ శరీరము ద్వారానే పాప క్షమాపణ సాధ్యమని అందులో ఉంచి ఆ శరీరమును హింసించిరి, కొట్టిరి, అవమానించిరి, కొరడాలతో కొట్టిరి, రక్తాలు చిందించిరి, ముళ్ళు కిరీటాలు కొట్టిరి, ఉమ్మివేసిరి, కేకరిచ్చి అవమానించిరి. ఆయన వస్త్రములను కూడా ఆడుకొని సీట్లు వేసుకొని హేళన చేసిరి. అయితే శరీరాన్ని సిలువుకి అప్పగించుకున్నాడు. ఏలయనగా ఆయన పాపి మరణము ఆయన పొందుతున్నాడు. మనందరి పాపాన్ని సిలువు పైన వేసుకొని మోసుకొని పోయి అక్కడ మరణించినప్పటికీ లోకంలో పాపం మరణించింది. నా ద్వారా మీ పాపాలు మరణించినాయి. మీరు ఇక పరిశుద్ధులుగా నా రక్తంలో కడగబడిన వారై మీరు పరిశుద్ధులుగా నా రాజ్యానికి వారసులు కావచ్చు, పరలోక రాజ్యానికి. పరలోకం అనగా స్వర్గం అండి అని చెప్పి అక్కడ మరణించింది ఏదంటే ఆ శరీరం అండి. శుక్రవారం
సిలువ వేయబడిన దినము, ఆ రోజే పక్కనున్నటువంటి ఒక దొంగ, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనమని అడిగితే, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు అన్నాడండి. అయితే ఆ శరీరము మరణించిన దినమునే నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేసి ఆ శుక్రవారమే పరదేశంలో ఉన్నాడు యేసుప్రభు. యేసుప్రభుతో పాటు పక్కన దొంగ కూడా పరదేశంలోనే ఉన్నాడు. శరీరం ఎక్కడుందండి? తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఎన్ని రోజులు పెట్టారండి? 3వ దినము, 2వ దినం 2 దినాలు మొదలు పెట్టారు. శుక్రవారము, శనివారము. 3వ దినము తెల్లవారే ఆ దేవుడు ఆ శరీరమును లేపెను. మరలా ఈ ఆత్మ, దేవుని ఆత్మ శరీరంలోనికి పోయి ఉదయమే లేచి 40 దినములు ఐగుప్తు ప్రాంతములంతా కూడా అనేకులకు కనబడి, గాయములతో కనబడి, శిష్యులతో మాట్లాడి, ఇక మార్గమును అనుగ్రహములన్నీ కూడా ఇచ్చి మహిమ స్వరూపిగా పునరుద్ధానుడిగా లేపబడినటువంటి దేహం అది. అలా లేపబడినటువంటి దేహములు ఈ లోకములో యుగ యుగాలలో ఎవరికైనా జరిగిందండి? అనేకములు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. సాయిబాబా కాడి నుంచి మహిమ కలిగినటువంటి వారే ఉన్నారు. ఎందుకంటే మేమంతా చూసి మొక్కిన వాళ్ళమే. అయితే ఇలా 3వ దినము లేచి మరి జనాలతో కనబడి మాట్లాడి, నేను తిరిగి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతానని చెప్పిపోయి పరిశుద్ధాత్మను జనాల్లోకి పంపినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ నేను చెబుతున్నది ఏమంటే, కొన్ని వ్యత్యాసములు ఉంటాయండి. సూక్ష్మంలో మోక్షము అని అంటారు మన పెద్దవాళ్ళు. ఎక్కడుంది సూక్ష్మం? ఎక్కడుంది మోక్షము? ఏ మార్గంలో ఉంది మోక్షము? మనము ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, లాజిక్. చేతిలో ఒక వాచ్ కట్టుకుంటాం. వాచ్ కట్టుకుంటే ముళ్ళు ముందుకు తిరుగుతుందా వెనక్కి తిరుగుతుందండి? ముందుకే తిరుగుతుంది. దాని కాలము, తెలుగులో కాలము అంటాము, ఇంగ్లీషులో టైము అంటాము. ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఆ యుగాలు మనవే, మనవు కావా? ఈరోజు పుట్టిన మనకు ఈరోజే యుగము, రేపు పుట్టేవాడికి రేపే యుగము, మరి నిన్న పుట్టిన వానికి నిన్న యుగము. ఈ సమయోచితం అనేది రాజ్యాంగంలో కూడా క్రీస్తు శకం ఇది, క్రీస్తు పూర్వము అది గడిచిపోయింది, క్రీస్తు పూర్వమని. ఇప్పుడు గడుస్తున్నది క్రీస్తు శకమని రాయబడింది. మన గవర్నమెంట్ కూడా, భారతదేశ రాజ్యాంగం కూడా అంగీకరించింది ఆ ప్రకారమే. ఈ విధంగా మనము వెంబడించాలండి సత్యాన్ని నిజాన్ని వెంబడిస్తూ ఆలోచనతో అక్షర జ్ఞానం వలన మనము కనుగొనగలము సత్యమును. ఎలా అనగా, మేము నేడు తెలుసుకున్నది, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు వారు ధన్యులని రాయబడింది బైబిల్లో. ఆ ప్రకారము అందరూ హిందువులు కూడా అంటారు, హృదయ శుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి లేనిదే ఆచారాలు ఎలా, చేసిన పాపము సంకలో పెట్టుకొని కాశీకి పోతే తీరునా, ఇలాంటి సామెతలన్నీ కూడా అనేకములు అంటున్నారు పెద్దలు. అయితే క్రియలే కావాల్సింది. క్రియలు అంటే ఏమండి? ప్రేమపూర్వకమైనటువంటి క్రియలే మంచివి. బైబిల్లో కూడా రాయబడి ఉంది ఏమంటే, విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసముని మృతమును రాయబడింది. క్రియలు లేని విశ్వాసమును మృతమును రాయబడింది. శక్తి లేని భక్తిని వ్యర్థమని రాయబడింది. ఆ ప్రకారము ఆనాటికి ఈనాటికి ఏమీ వ్యత్యాసాలు ఏమీ కనపడలేదండి. నేను ఆలోచించగా ధ్యానించగా నాడు నేడు నిన్న నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు దేవుడు. ఆపొద్దు పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఈ పని చేయరాదంటే చేయరాదు. అదే ఈరోజు బైబిల్ ఎత్తుకుంటే కూడా ఈ పని చేయరాదంటే చేయరాదు. వాస్తవమే కదా, అందులో తప్పేముంది? చేయరాని పనులు ఏమైనా మనకు మాత్రం తెలియదా? మనకు పెద్దలు నేర్పలేదా? తెలుసు. ఏం చేయొద్దు అన్నారు? నరహత్య చేయొద్దు. ఏమి చేయొద్దు అన్నారు? దొంగతనం చేయొద్దు. ఏమి చెప్పొద్దు అంటే అబద్ధం చెప్పొద్దు. ఏమి చేయొద్దంటే వ్యభిచారం చేయొద్దు. ఇవన్నీ మంచివే కదా, వీటి వల్లనే కదా పాడైపోతుంటారు.
ప్రపంచం. ఇవి లేకపోతే ఎలా ఉంటుందండి? మన సామాన్లు బీగాలు వేయకుండా వదిలేస్తే కూడా మన ఇండ్లలో సామాన్లు ఇండ్లలోనే ఉంటాయి. మంచి మాటే కదా, దొంగతనం చేయొద్దు, దొంగలించవద్దు, వద్దు 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 అన్నాడు యేసుక్రీస్తు. ఇది వద్దు వద్దు అన్నదంతా ముద్దు 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 అన్నట్టుగా నడుస్తూ ఉంది మన భూప్రపంచం పైన. ఎందుకు చెప్తున్నానంటే గ్రహించాలండి. ఈరోజు రేపో మన్నాడో ఎప్పుడైనా సావు ఖచ్చితం. నిజమే కదా, సావు ఖచ్చితం మనకి. అయితే మరలా జీవితం అనేది ఖచ్చితమో కాదో మనకు తెలియదు. కాబట్టి నేను నా అనుభవపూర్వకంగా నాకు కలిగింది, నాకు తెలిసింది మొత్తము నేను వీడియో రూపంలో నేను పెడుతూ ఉంటాను. దయచేసి నా వీడియోలను ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరలా సత్యమును గూర్చిన వివరముల కోసమే నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ క్రాంతి టీవీ గారి క్రాంతి చాలా గొప్పగా పక్షపాతం లేకుండా అందరిని విమర్శిస్తూ, ఎందుకంటే నిజాన్ని సత్యాన్ని బయటికి తీయాలని ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి క్రాంతి గారండి. ఆ విధంగా ప్రశ్నించేవారంటే నాకు చాలా ఇష్టమే. ఎందుకంటే ప్రశ్నిస్తేనే కదండి జవాబు బయటకు వస్తుంది, ప్రపంచానికి తెలుస్తుంది. గనుక అలాంటి వారిని నేను ఇష్టపడుతున్నాను. అలా ప్రశ్నించాలి. ఏమండి మీరెందుకు యేసుక్రీస్తుని ఆపుకున్నారండి? మీరు క్రైస్తవులేనా? ఎందుకు హిందువులుగా ఉండి ఇలా మారారు? ఇవన్నీ అడుగుతూ ఉండే నాకు చాలా సంతోషము. అలా అడిగే వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆకలి అని అడిగితే ఆకలిని తీర్చేవాళ్ళు తీరుస్తారు. అడగకపోతే అమ్మాయినా పెట్టదన్న సామెత ఉంది కదా, ఆ ప్రకారం ప్రతి సామెతల్లో కూడా సత్యాలే ఉన్నాయి. కాబట్టి అత్త మీద కోపం దుత్త మీద విడవకుండా సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలని నా ఒక అభిలాష. ఎంతో కాలం బతుకుతామో ఎంతకాలము బతకమో ఇప్పుడు ఈ సమయంలో ఈ సందర్భంలో విజయవాడ ప్రాంతాలంతా చూస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చేసింది. ఎప్పుడు వీరబ్రహ్మం గారు చెప్పిన ప్రకారము, బైబిల్ చెప్పిన ప్రకారము ఆయా భాషల వారికి ఆయా భాషలలో దేవుడు ప్రవక్తలలాగా పంపి అనేకులను పంపించి పలికించినాడు. ఆ మాటలనే వాళ్ళు నమ్ముకున్నారు. ఆ మాటలనే బైబిల్లో ఉండేవాళ్ళు బైబిల్ని నమ్ముకున్నారు. ఆ బౌద్ధ మతస్థులు బౌద్ధంలో రాసిండేది నమ్ముకున్నారు. ఈ శాంతి సందేశాలు వీటిల్లో చాలా ఉన్నాయండి సంఘాలు. అవి సాయిబాబా గుడిలో కూడా మంచి మంచి ప్రసంగాలు చేస్తారంట. అంతా మంచివే, చెడ్డవేవి కాదు. ఎవరిని దూషించొద్దు సుమా. అందరూ భక్తి కోసమే, భక్తిని నిలుపుకునే దానికోసమే, అందరూ దేవుని కోసమే కొట్లాడుతుంటారు. అయితే తెలిసి తెలియక, కాలము నిర్ణయమును ఎరుగక వాచ్ ముందుకు పోతుంది కానీ వెనక్కి రాదు. గడిచిన యుగములు, గతించిన యుగములు, గడుస్తున్నటువంటి దినములు, వర్తకాలము, భూతకాలము, భవిష్యత్ కాలం అనే కాలములను కూడా పెద్దలే మనకు నిర్ణయించి ఇచ్చినారు. కాబట్టి ఆ మాటల వలన మనము సత్యమును కనుగొనే సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయని నేను గ్రహిస్తూ దయతో మీకు అందరికీ వందనములు చెల్లిస్తూ ఈ మాటలను పలికించినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి పరమాత్ముడైనటువంటి పరిశుద్ధాత్ముడైనటువంటి యేసు క్రీస్తు వారి నామానికి ఘనత మహిమ ప్రభావములు సమర్పిస్తూ మరొక వీడియో కోసం వేచి ఉండమని, నన్ను ఆదరించమని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించమని, ఇతరులకు షేర్ చేయమని చెప్పి మనసారా కోరుకుంటూ జై హింద్, జై భారత్.